లాస్య నందిత ఈ నెల 13న కేసీఆర్ స్వయంగా నల్గొండ జిల్లా కేంద్రంలో కృష్ణానది జలాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక పిలుపు ఇవ్వడంతో లక్షల మందితోటి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఈరోజు తెల్లవారుజామున ప్రమాదంలో మృతి చెందిన లాస్య నందిత 13వ తేదీన నల్గొండ జిల్లా కేంద్రానికి కేసీఆర్ సభకు వచ్చిన నేపథ్యంలో ఇదే స్పాట్లో యాక్సిడెంట్ కూడా అయింది. ఆమె కారు ఇక్కడ అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ప్రమాదం జరగడం, ఒక కారు వచ్చి గుద్దడం తోటి ఒక ట్రాఫిక్ సిఐ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా చూస్తున్నాం. అంటే 13వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇంకా కార్లకు, ఆ రెండు కార్లు అంటే ఏదైతే ఎమ్మెల్యే లాస్య నందిత ఉందో ఆ కారుకు సంబంధించిన ఒక పార్ట్ ఇక్కడే ఉంది. ఇంకా కూడా ఇక్కడే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇది చాలా డేంజర్ స్పాట్. ఈ స్పాట్ విషయాన్ని పక్కన పెడితే కనుక లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత దాదాపు అంటే 3 సార్లు కూడా ఆమె చావు నుంచి తప్పించుకుందని చెప్పుకోవచ్చు. ఒకసారి అంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న హఠాత్మరణం చెందిన తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత ఒకసారి లిఫ్ట్లో 3 గంటల పాటు అంటే లిఫ్ట్లో స్ట్రక్ అయిపోయిన ఆమె 3 గంటల పాటు అందులో ఇబ్బంది పడ్డ నేపథ్యంలో అధికారులు కొంతమంది లిఫ్ట్ టెక్నీషియన్స్ వచ్చి ఆమెను సేవ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరోసారి రెండో ప్రమాదం ఇదే చౌరస్తాలో నల్గొండ జిల్లా కేంద్రంకి సమీపంలో ఉన్న చెర్లపల్లి చౌరస్తాలో ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఒక 2 కార్లు అంటే లాస్య నందితకు సంబంధించిన కారుతో పాటు ఒక షిఫ్ట్ కారు 2 కార్లు ఢీకొట్టిన నేపథ్యంలో ఇక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యిండు. మరొక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. సో ఈ ప్రమాదం ఇలా ఉంటే ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఏదైతే రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే కంటోన్మెంట్ నూతనంగా అంటే దాదాపు 1 సంవత్సరమే ఇప్పటికీ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ కూడా నిజంగా తన తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నట్లుగా మనకు ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి అంశం కూడా మనం చూడవచ్చు. ఏదైతే లాస్య నందిత తన తండ్రి ఆశయాలను సాధించడం కోసమే పెద్ద ఎత్తున పనిచేయడం, అక్కడున్న ప్రజలతోటి కూడా మమేకం అవ్వడం, నిజంగా కూడా అంటే నల్గొండ జిల్లాకు ఆమెకున్న అనుబంధం ఏంటంటే బహిరంగ సభకు వచ్చిన ఆమె ఇక్కడున్న కౌన్సిలర్లు, చిన్న చిన్న స్థాయి నాయకులతో కూడా కలిసి భోజనం చేయడం, ఎలాంటి ఎమ్మెల్యే అనే అహంకారం లేకపోవడం, ఈ విధంగా అంటే ఆమె చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ అందరితో కలివిడిగా ఉన్న నేపథ్యాన్ని నిజంగా కూడా ఇక్కడ ఉన్న నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడున్న మహిళా కౌన్సిలర్ కూడా చెప్పడం చూస్తున్నాం. అంటే మాతో పాటే కలిసి భోజనం చేశారు, అంటే ఇంట్లో మనిషిగా ఒక చెల్లెలాగా అక్కలాగా లాస్య నందిత మాతో ఉన్నారు. అంటే ఎమ్మెల్యే అయినప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయిన వారు కొంత అహంకారపూరితంగా అంటే నేను ఎమ్మెల్యే అని చూపించుకునే ఒక వ్యవహారం ఉంటుంది. కానీ లాస్య నందిత దగ్గర మాత్రం అలాంటిది మేము చూడలేదు. ఎందుకంటే ఒక అర్ధగంట సేపు కలిసి భోజనం చేసిన తర్వాత అక్క అంటూ, చెల్లె అంటూ పలకరించడం నిజంగా కూడా ఆమె మృతిని మేము డైజెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక మాజీ కౌన్సిలర్ తోటి మాట్లాడితే కూడా ఇక్కడ మనం మాట్లాడితే అతను కూడా చాలాసేపు అంటే బహిరంగ సభకు సంబంధించి స్టేజ్ మీదకి ఎక్కకుండా కిందనే ఉండి కార్యకర్తలతోటి కలిసి మాట్లాడుతూ అన్న మీతో ఉంటేనే మాకు పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి, ప్రజల సాధక బాధకాలు, పార్టీ స్థితిగతులు కూడా తెలుస్తాయి అన్న, మీతో పాటే ఉంటా నేను అని చెప్పి ఇక్కడున్న కొంతమంది నాయకులతోటి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు అదేవిధంగా మాజీ కౌన్సిలర్లతోటి చాలాసేపు మాట్లాడినట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. నిజంగా కూడా అంటే ఒక యంగ్స్టర్ ఎమ్మెల్యేగా ఉన్న ఒక మహిళ ఇలా రోడ్డు ప్రమాదంలో తెల్లవారుజామున దుర్మరణం పాలవటం నిజంగా కూడా దుర్మార్గమైన విషయం. అంటే దేవుడు కూడా ఈమెను 3 సార్లు అంటే మనం చూస్తే ఒకసారి లిఫ్ట్, రెండోసారి నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో చెర్లపల్లి అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారికి సంబంధించిన చెర్లపల్లి సెంటర్లో యాక్సిడెంట్, ఇక్కడ కూడా చాలా ఘోరంగానే యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్లో కూడా గాయపడ్డ ఆమె కొంత స్వల్పంగా గాయపడ్డప్పటికీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి అందరూ పరామర్శించిన పరిస్థితి ఇక్కడ ఉండే. సో తర్వాత ఇది మాత్రం 3వ ప్రమాదం. చావు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, చావు ఎవరికి చుట్టం కాదు అనేది మాత్రం నిజంగా ఈ ఎమ్మెల్యే అంటే అత్యాధునికమైన కారులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంత అంటే లగ్జరీ. ఒక ఎమ్మెల్యే వాడే కార్ అంటే లగ్జరీగా ఉంటుంది, అన్ని వసతులు ఉంటాయి, అందులో సీట్ బెల్ట్ వేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క ప్రమాదంలో దుర్మరణం పాలవడం అంటే ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో క్షణాల్లో ఆమె మృతి చెందడం, ఆమె డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆకాశ్ అనే వ్యక్తి కూడా ఘోరంగా అంటే చాలా గాయాల పాలగా ఆయనను స్థానికంగా ఉన్న హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ ప్రమాదంలో యువ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాల్గొవడం నిజంగా కూడా అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా కూడా అంటే మనం ఒక రకంగా ప్రమాదాలు జరుగుతున్న స్పాట్లను కనుక మనం చూస్తే ఈరోజు అంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన స్పాట్ కనుక మనం పక్కన పెడితే నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇది చెర్లపల్లి
సెంటర్ ఇది. అంటే ఈ సెంటర్లో అనేక వందల వాహనాలు మనం చూడవచ్చు అత్యంత వేగంగా ఇక్కడ నుంచి కదులుతున్న పరిస్థితి. ఈ రహదారి పైన అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది ఈ స్పాట్లోనే చనిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇదే స్పాట్లో ఒక ఎమ్మెల్యే బహిరంగ సభకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం, ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం పాలవడం నిజంగా కూడా చాలా అంటే ఇక్కడున్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. చావు నిజంగా ఎవరికి చుట్టం కాదు అని ఏదైతే చెప్పామో నిజంగా కూడా లాస్యానందితనే ఇక్కడ మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అంటే వెంటాడి అంటే ఏదో శత్రువు గనక వెంటాడి కొట్టినట్టు లేదంటే ఏదో హత్య చేసినట్లుగా చావు మాత్రం నిజంగా లాస్యానందితను వెంటాడి చంపినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా అంటే ఇట్లాంటి ఘోరమైన సంఘటన ఇంకెవరికి రావద్దని ఇప్పటికే మనకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా దీనిపైన స్పందిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు లాస్యానందిత ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్న వారందరితో కలివిడిగా మాట్లాడడం, అదేవిధంగా నా నివాసంలోనే భోజనం చేసి మాతో కూడా కొంత సమయం గడిపింది. చాలా అంటే చనువుగా ఉండే అమ్మాయి, చాలా చురుగ్గా ఉండే అమ్మాయి అని చెప్పిండు. కానీ ఇలా చావు వెంటాడి శత్రువును కనుక చంపినట్లుగా ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం నిజంగా విచారకరం. వారి తండ్రి కూడా సాయన్న కూడా ప్రజల కోసం ఎంతో పని చేసిండు, ప్రజల కోసమే జీవితం అన్నట్లుగా సాయన్న కూడా పనిచేశాడు. ఆయన ఆశయ సాధన కోసం కుమార్తె లాస్యానందిత కూడా పనిచేస్తూ ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె దుర్మరణం పాల్గొనడం నిజంగా విచారమైన సంఘటనగా ఆయన చెప్పడం జరిగింది. అయితే నిజంగా కూడా ఈ ప్రమాదం ఒక లాస్యానందితే కాదు, అత్యంత వేగంగా వెళ్ళే ఎవరైనా కానీ అంటే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే లాస్యానందిత కారు కొంత వేగంగా ఉందని చెప్తున్నారు. అతి వేగం అత్యంత ప్రమాదకరమని ఇప్పటికే మనము అనేక సార్లు వింటుంటాం. అయినప్పటికీ అతి వేగమే ఆమె ప్రాణం తీసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే చనిపోవడం నిజంగా ఇది విచారకరమైన సంఘటనగా ఇక్కడున్న నాయకులే కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపైన స్పందించారు. ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్లు పార్టీలకు అతీతంగా కూడా ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అయితే నిజంగా కూడా లాస్యానందిత మృతి ఎంత విచారకరం అంటే గత ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, లాస్యానందిత తండ్రి, ప్రజల నాయకుడిగా పేరొందిన సాయన్న, ఆయన అకాల మరణం, ఆయన కూడా నిజంగా గుండెపోటుతోటి దుర్మరణం పాలైండు. అప్పటి నుంచి కూడా చావు ఆ కుటుంబాన్ని వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గత ఏడాది ఫిబ్రవరి మాసంలోనే ఇదే మాసం అంటే 13వ తేదీన సాయన్న మృతి చెందడం, సరిగ్గా మళ్ళా ఈ సంవత్సరం వ్యవధిలోనే ఎన్నికలు రావడం, లాస్యానందిత సాయన్న కుమార్తె ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తర్వాత చూస్తే 3 సంఘటనలు. ఏదైతే మొదటిసారిగా లిఫ్ట్లో ఇరుక్కపోయిన లాస్యానందిత సుమారు 3 గంటల పాటు లిఫ్ట్లోనే ఇరుక్కపోవడంతో అక్కడున్న అధికారులు వెంటనే స్పందించి ఆమెను సేవ్ చేయడం ఒక ప్రమాదం. రెండో ప్రమాదం నల్గొండ జిల్లా కేంద్రంలో చెర్లపల్లి అంటే ఈ బహిరంగ సభకు వచ్చి వెళ్తుంటే ఇదే చెర్లపల్లి సెంటర్లో మనం ఇదే స్పాట్లో ఉన్నాం ప్రస్తుతం. ఆ కారుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూపించాం. అదేవిధంగా ఇదే స్పాట్లో చనిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్కి సంబంధించిన షూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం చూడవచ్చు ఇదే స్పాట్లో కారు ఢీకొట్టిన నేపథ్యంలో ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ చనిపోయారో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్కి సంబంధించిన షూ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా కూడా ఆ జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే దాదాపు లాస్ట్ ఇయర్ 13వ తేదీన సాయన్న చనిపోయిండు. అదే తర్వాత ఈ ఫిబ్రవరి 13న ఏదైతే ఆ తండ్రి చనిపోయిన రోజే లాస్యానందిత కారుకు రోడ్డు ప్రమాదం జరగడం, ఆ ప్రమాదంలో జరిగిన ఒక కానిస్టేబుల్ చనిపోవడం, ఆ ప్రమాదంలో చనిపోయిన కానిస్టేబుల్కి సంబంధించిన ఆ షూస్ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం చూడవచ్చు నిజంగా ఎంతో విచారకరమైన సంఘటన. ఆ ప్రమాదంలో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే నిజంగా చావు ఎవరికి చుట్టం కాదు అనేది మరొకసారి చెప్తున్నాం. అతివేగం ఒకటైతే, రెండోది నిజంగా కూడా ఈ కుటుంబాన్ని చావు వెంటాడుతుందని చెప్పి మనం చూడొచ్చు. మనం ఈ విజువల్స్లో చూడొచ్చు స్పష్టంగా. ఇక్కడే మనకు షూ కూడా ఇక్కడ ఉన్నాయి ట్రాఫిక్ కానిస్టేబుల్కి సంబంధించి. ఇలా ఒకటి కాదు, 2 కాదు, 3 ఇలా 3వ ప్రమాదంలో యువ ఎమ్మెల్యే చనిపోవడం నిజంగా దిగ్భ్రాంతికరమైన సందర్భంగా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ప్రజలందరూ, అదేవిధంగా ఆ నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆ నాయకులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఈ రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందడం నిజంగా కూడా ఎంతో విచారకరమైన సంఘటనగా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.